62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఒకటి రెండు పేషెంట్ స్టోరీస్ చెప్పగలుగుతారా? అంటే వాళ్ళు ఎటువంటి లక్షణాలతో వచ్చారు, లేదా బయట ఎక్కడైనా వాళ్ళు పట్టుకోలేకపోయినప్పుడు మనం కరెక్ట్ డయాగ్నోసిస్ చేయడం ద్వారా వారిని పూర్తి స్వస్థత చేకూర్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి రోగి స్టోరీకి సంబంధించిన ఏమైనా చెప్పగలుగుతారు? చాలా ఉంటాయండి. సో స్టోరీస్, పేషెంట్ స్టోరీస్ అన్నవి అంటే మన దగ్గర జనరల్గా వచ్చేదే 2 రీజన్స్కి వస్తారు. ఒకటి బయట కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు అన్న కారణంతో, కానీ ఆర్ బయట హాస్పిటల్స్లో ట్రై చేశారు కానీ రికవర్ అవ్వట్లేదు అన్న వాళ్ళు మన దగ్గర వస్తూ ఉంటారండి. సో మీరు అన్నదానికి ఇమీడియట్గా మనం చెప్పాలి అంటే ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో మనం చూసిన 2 పేషెంట్స్ గురించి మనం చెప్పచ్చు. ఒక 40-year-old లేడీ, ఇంకా మన తెలంగాణలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి నార్మల్గా దగ్గు జ్వరం అన్నట్టు వెళ్ళారు. అంటే ఇప్పుడు అంతా ఫ్లూ సీజన్ కదండి. సో అక్కడ డాక్టర్ గారు కూడా కరెక్ట్గా ఫ్లూ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇంకా డౌట్ ఉంటే ఒక సిటీ స్కాన్ చేశారు. ఆ సిటీ స్కాన్లో ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక చిన్న గడ్డ, నాడ్యూల్ అంటాం, అది కనిపించింది. అది ఎంత అంటే 12 మిల్లీమీటర్లు ఉంది. 12 మిల్లీమీటర్లు అంటే ఇంత, అది రైట్ సైడ్ కింద భాగంలో సెంటీమీటర్కి అంతే. సో ఆ డాక్టర్ గారు కూడా అది గమనించి ఏదో ఉందమ్మా, ఇది మనం నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు, అది ఏది ఉన్నా చిన్నది ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోండి అని వెంటనే పంపడం జరిగింది. ఆమె స్మోకింగ్ లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరు స్మోక్ చేయరు, ఆమెకంటూ వేరే జబ్బులు లేవు. సో ఎవరైనా చూస్తే ఆమెకి ఏముంటుందమ్మా అనుకుంటారు. కానీ ఆ చిన్నది కూడా ఎందుకు ఉండాలి ఆమెకు? అంతే కదా, నార్మల్గా ఉండదు. సో ఆ దానికి మనం లాస్ట్ వీకే దానికి మనము కోన్ బీమ్ సిటీ అంటాం, నావిగేషనల్ బ్రాంకోస్కోపీ. అంటే ఇప్పుడు ఈ రేడియల్ ఈబర్స్లో ఇంకొక అడ్వాన్స్మెంట్ అంటాం. అది చాలా చిన్నవి, 2 సెంటీమీటర్స్ కంటే చిన్న వాటికి అది కూడా కరెక్ట్గా మనం డయాగ్నోస్ చేయడానికి వాడే యంత్రంని, ఆ ఇన్స్ట్రుమెంట్ని మనం సిబిసిటీ అంటాం. అంటే మనం ప్రొసీజర్ చేస్తూ ఉండగా మళ్ళీ ఒక స్కాన్ తీసుకుని మనం కరెక్ట్ ప్లేస్లో ఉన్నామో లేదో చెక్ చేసుకుంటాం. అది చేసి ఆ 12 మిల్లీమీటర్ దాని నుంచి మనం టెస్ట్ తీసుకుంటే అది లంగ్ క్యాన్సర్ అని వచ్చిందండి. కానీ ఇందులో మంచిది ఏంటంటే వాళ్ళు కూడా లంగ్ క్యాన్సర్ అనగానే వెంటనే ఒక పానిక్ సిచ్యువేషన్ వస్తుంది. కానీ అది మనం స్టేజ్ 1లో కనిపెట్టాం. అంటే స్టేజ్ 1A అంటే ఉన్న క్యాన్సర్ స్టేజెస్లో అర్లియస్ట్ స్టేజ్. సో వితిన్ 2 to 3 days మనం మన సర్జన్తో మాట్లాడి దాన్ని రోబోటిక్ సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తీపిచ్చేసాం. అంటే క్యూర్ అయిపోయింది. పేరుకి లంగ్ క్యాన్సర్, ఆమెకు రాకూడదు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, కాలుష్యం వల్ల అవ్వచ్చు, ఇంత ముందు కాలంలాగా కాదు, ఎవరికైనా ఏదైనా జబ్బు రావచ్చు అన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. సో అర్లీ స్టేజ్లో మనం లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసి, అది కానీ ఇప్పుడు మనం వదిలేసి ఉంటే చిన్నదే కదా పర్వాలేదు లేని అని ఇంకొక సంవత్సరానికి అది పెద్దదయ్యేది, ట్రీట్ అయ్యేది కాదు. సో అది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకు మనము ఏ చిన్నదాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఏది నార్మల్ కాదు అది ఎందుకని మనం కనిపెట్టాలి. ఈ కేసులో క్యాన్సర్ వచ్చింది, ఇంకొకరిలో టీబీ రావచ్చు, వేరొకరిలో ఇంకేదైనా రావచ్చు. కానీ అర్లీ డయాగ్నోసిస్ అన్నది ఇప్పుడు చాలా 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 ముఖ్యమండి. ఓకే, దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, ఇంకొకటి మీరు అన్నారు కదా ఏదైనా రికవరీ స్టోరీస్ ఏది అంటే, ఇంకొక పేషెంట్ మన దగ్గర ఈరోజు వచ్చారు. ఇప్పుడు జస్ట్ మీతో మాట్లాడక ముందు వాళ్ళని చూసి వస్తున్నాను. 3 weeks బ్యాక్ మనకు అగైన్ ఇంకొక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి 25 years అబ్బాయి, ఇంకా వెంటిలేటర్ పెట్టేసి ఇంకా ఏం లేదు, ఇంకా కష్టం అన్నట్టు పంపించారనమాట. సో వచ్చినప్పటికి హీమోగ్లోబిన్ 1, నార్మల్గా మనకు 12-14 ఉండాలి. 1 హీమోగ్లోబిన్తో మనం ఇప్పటికూ ఎవరిని బ్రతికి చూడలేదు. లక్కీగా అతని టైంకి వచ్చారు. సో దానికి కారణం ఏంటి అంటే లంగ్స్లో టీబీ ఉండి, ఈ టీబీలో ఒక రకమైన రియాక్షన్ వల్ల హీమోగ్లోబిన్ తగ్గిందని మనం 3 daysలో కన్ఫర్మ్ చేసి ట్రీట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ ఇప్పుడు మంచిగా ఉన్నాడు. సో ఈ సక్సెస్ స్టోరీస్ అన్నది మనకు హ్యాపీనెస్ ఇచ్చే స్టోరీస్ అనేవి చాలా మంది వస్తూ ఉంటారు.